హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు సత్య త్రీనాథ్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బెండకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను, బట్ ఎప్పుడు రొటీన్లా చేస్తే ఏముంటుంది, బోర్ కొట్టి. అందుకని ఈరోజు కొత్తగా ట్రై చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద బ్యాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దానితో పాటు నేను టమాటా వేసి ఫ్రై చేస్తున్నాను, అంటే కొద్దిగా గ్రేవీగా రావాలనేసి టమాటా వేసి ఫ్రై చేస్తున్నాను. అలాగే ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పీసెస్కి సాల్ట్ పడుతుంది అనేసి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్లస్ అలాగే ఆనియన్స్ కూడా కుక్ అయినాయి. తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాను. ఇలా బెండకాయ కర్రీ వెరైటీగా చేయడం నేను కూడా యూట్యూబ్లో చూశాను. నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెండకాయలను వేయించేటప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇవి వేరొక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాము. అలాగే ఆనియన్స్, టమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయ్యి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈరోజు మీరేం వెరైటీ చేశారో, ఏం కర్రీ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా కోసం నేను ఒక బౌల్లోకి ఒక పావు కప్పు పెరుగు తీసుకున్నాను. అలాగే పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలి. నేను ఇలా వెరైటీగా ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం కదా. అసలు మా వారు ఏమంటారో ఏమో, ఎందుకు యూట్యూబ్ కర్రీలో అని అంటారు చాలాసార్లు. కానీ అసలు ట్రై చేస్తే కదా ఎలా ఉంటుందో అనేసి నేనైతే ట్రైల్ వేసాను ఫస్ట్ టైం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్, టమాటోస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ మసాలా అంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బెండకాయలకు పట్టే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. సో అప్పుడే బెండకాయ పీస్ కూడా టేస్ట్గా ఉంటుంది, కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. సో నూనె పైకి తేలేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. సో ఫైనల్గా కొరియాండర్ లీవ్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే, అంతే. పెరుగు మసాలా బెండకాయ కర్రీ రెడీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye. See you next video.